నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఈరోజు నర్సయ్య తాత రాలేదని చూస్తున్నారా? ఆయన బదులు ఈరోజు నేను వచ్చాను. నర్సయ్య తాత కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు వార్తలు పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. మొదటగా మహాపేపర్ కనుక మనం చూసుకున్నట్టయితే, మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నేను నిద్రపోను, రావాల్సిన నిధుల కోసం ఎన్నిసార్లైనా కలుస్తా, జహీరాబాద్ పరిశ్రమల గేట్వేగా అభివృద్ధి చేస్తాం, ఇక నిమ్స్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా, శాసనసభకు రండి, ప్రజా సమస్యలపై చర్చించి తప్పులు చేస్తే మాకు సూచనలు ఇవ్వండి, ప్రజాప్రతినిధులుగా నిత్యం ప్రజలకు అండగా ఉండాలి, అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామంటే గుణపాఠం తప్పదు, గెలిచినా ఓడినా నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నా, సీఎం అయ్యాక కూడా ఏనాడు అహంభావం ప్రదర్శించలేదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుస్తున్నా, జహీరాబాద్ సభలో సీఎం రేవంత్. మనం చూసుకోవచ్చు, ఏదైతే నిన్న జహీరాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పారు. ఏదైతే మనం చూసుకోవచ్చు, ఆయన ఒకటే, రాష్ట్రానికి నిధుల కోసం నేను ఖచ్చితంగా ప్రధాని మోదీని కలుస్తాను. మోదీతో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు కేంద్రంతో గొడవలు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలే ఆగుతాయంటూ కూడా ఆయన క్లారిటీగా చెప్పారు. స్వలాభాల కోసం కాదు. మనం చూసుకోవచ్చు, చాలా రాష్ట్రాలు కూడా ఇటు కేంద్రంతో విభేదాలు ఉంటే కేంద్రంతో సరిగ్గా మాట్లాడకపోవడం, లేకపోతే కేంద్ర విషయాల్లో కార్యక్రమాల్లో ఎందుకు గత ప్రభుత్వం కూడా ఇదే తప్పులు చేసింది. ప్రధాని మోదీతో గత ప్రభుత్వంలో కూడా కొన్ని కేసీఆర్కి ఇబ్బందులు ఉండడం వల్ల మాట్లాడకపోవడం, మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోవడం జరిగింది. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా నేను ప్రజల కోసం పనిచేస్తా, మోదీని ఒకసారి కాదు ఎన్నిసార్లైనా కలుస్తా, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే ఏ సీఎం కూడా ఇంత ప్రణాళికాబద్ధంగా ఇంత పారదర్శకంగా ముందుకెళ్ళరు. మనం చూసుకోవచ్చు, ఆయన ఒకటే చెప్తున్నారు, నేను జహీరాబాద్ను పరిశ్రమల గేట్వేగా అభివృద్ధి చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు నేను నిద్రపోరు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఒకటి క్లియర్ కట్గా ఏంటంటే, గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ ఒకటి మనకు చాలా తేడాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్టయితే ఇటు క్లియర్గా ఆయన చెప్పడం జరుగుతుంది, నేను మోదీని కలిసేది కేవలం నా స్వలాభం కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లైనా కలుస్తా, కేంద్రంతో మంచిగా ఉంటా, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకుంటాను, ఖచ్చితంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, ప్రజలకు మేలు చేసే విధంగా నేను ముందుకెళ్తాను. అలాగే ఇక్కడ ఈ జహీరాబాద్ బహిరంగ సభలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. క్లారిటీగా ఒకటి చెప్పారు, కేసీఆర్ని ఉద్దేశించి మరొకసారి వ్యాఖ్య చేశారు, ఓడిపోతే ఫామ్ హౌస్లో కూర్చోవడం కాదు, రండి, సలహాలు సూచనలు ఇవ్వండి. మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు, కేసీఆర్ రావాలని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజల విషయంలో మరింత ముందుకెళ్దాం, సమస్యలు ఉంటే చెప్పండి, దాన్ని పరిష్కరిస్తూ ముందుకెళ్తాం, మాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఆయన క్లియర్ కట్గా అదే వ్యాఖ్యని పదే పదే చెప్తున్నారు. కానీ ఇటు కేసీఆర్ కూడా స్పందించకపోవడం, సభకి రాకపోవడం, కేవలం హాజరు విషయంలోనే వచ్చి వెళ్ళిపోతున్నారు కేసీఆర్. అలాగే ఇక్కడ ఆయన క్లారిటీగా ఒక విషయం చెప్తున్నారు, గెలిచినా ఓడినా నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నా, సీఎం అయ్యాక కూడా ఏనాడు అహంభావం ప్రదర్శించలేదు. నిజమే, గెలిచినా ఓడినా కానీ ఎప్పుడు కూడా నేను ప్రజల్లోనే ఉన్నా, ప్రజలతోనే ఉంటున్నాను, ఎప్పుడు అహంభావం ప్రదర్శించలేదు. మీరు కూడా కేసీఆర్ వచ్చి మాట్లాడి అలాగే మాకు సలహాలు సూచనలు ఇవ్వండి, ఒకవేళ గనక రాకపోతే తప్పులు చేస్తే మాకు సూచనలు ఇవ్వండి, నిత్యం ప్రజలకు అండగా ఉండాలి, అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి రావడం కాదు, వస్తామంటే అలాగే అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తామంటే తగిన గుణపాఠం తప్పదు అంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్లారిటీగా ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఖచ్చితంగా ముందుంటాను, ప్రజలకి సేవ చేస్తాను, ప్రజలతోనే ఉంటాను అంటూ ఆయన క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. జహీరాబాద్ సభలో ఆయన వ్యాఖ్యలు కూడా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కానీ, ఏ సీఎం అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఇటు కేంద్రంతో విభజించే రాష్ట్రాలు చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎవరూ కూడా చేయని పని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఆ విషయంలో ఆయన్ని అభినందించాల్సిందే. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, వారి వల్లే పార్టీకి నష్టం, మా డాడీకి నేను రెగ్యులర్గా లేఖలు రాస్తా, నా లేఖతో కాంగ్రెస్ బీజేపీ సంబరపడాల్సిన పని లేదు, లోపాలు సరిచేసుకుని కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకెళ్తా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. మనం చూసుకోవచ్చు, ఏదైతే క్లారిటీగా ఇటు కవిత లేఖ రాసింది, లేఖ సోషల్ మీడియాలో కానీ అలాగే ఇటు రాజకీయ నేతలు కానీ దాని గురించి ప్రస్తావించడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే లేఖ అనేది వైరల్ అయింది. ఇప్పుడు దాకా కవిత అమెరికా పర్యటనలో ఉంది, అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత కవిత ఈ లేఖ నేను రాయలేదు అని చెప్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కవిత ఒక క్లియర్ కట్గా బాంబ్ పేల్చారు,
లేఖ నేనే రాశాను, మా డాడీకి నేను లేఖలు రాస్తూ ఉంటాను, పార్టీ అంతర్గత సమస్యల గురించి చెబుతూ ఉంటానంటూ ఆవిడ చెప్తూనే అలాగే పార్టీలో దెయ్యాలు ఉన్నాయి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే కవిత ఎవరిని ఉద్దేశించి దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు, ఇది మెయిన్ క్వశ్చన్. అయితే ఇది నిజంగా ఏదైతే కేసీఆర్ వ్యూహంలో భాగంగా కవిత ఆడుతున్న డ్రామానా, లేదా కవిత బయటికి ఏదైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కవిత మరో షర్మిల కాబోతున్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. కవిత ఈ రకమైన వ్యాఖ్యలు అంటే మనం చూసుకోవచ్చు, కేసీఆర్తో కవితకి తండ్రి కూతురుల రిలేషన్. ఈ తండ్రి కూతురుల రిలేషన్లో మనం క్లారిటీగా చూసుకుంటే వెళ్ళి మాట్లాడొచ్చు కవిత, కానీ ఎందుకు లేఖలు రాశారు? ఆ లేఖ కూడా కవిత అమెరికా పర్యటనలో ఉంటే ఎందుకు బయటకు వచ్చింది? నిజంగానే పార్టీలో ఉన్న వాళ్ళు ఈ లేఖను బయట పెట్టారా, లేక కవితనే కావాలని బయట పెట్టారా, లేదా ఇది కేసీఆర్ వ్యూహమా? ప్రధానంగా మెదులుతున్న ప్రశ్న. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కవిత ఏదైతే పార్టీలో దయ్యాలు ఉన్నారు, కోవర్టులు ఉన్నారు అని కవిత మెన్షన్ చేసింది. అలాగే మనం చూసుకోవచ్చు, ఆవిడ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇటు కార్యకర్తలు సీఎం సీఎం అంటూ కవితను ఉద్దేశించి నినాదాలు చేశారు. అసలు దీన్ని బట్టి మనం అంటే కవిత త్వరలోనే వేరే పార్టీ పెట్టబోతున్నారా, లేకపోతే ఈ పార్టీలోనే ఉంటూ కవిత ఎదగాలనుకుంటున్నారా? ఒక రకంగా చెప్పాలంటే నిన్న కవిత వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఇటు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ ఏమీ కనిపించలేదు. అట్లాగే కేసీఆర్ కానీ కేటీఆర్ ఫోటోలు కానీ లేదా ఎవరివి కనిపించలేదు, ఎవరు కూడా రాలేదు. అయితే కవిత ఎందుకు కవిత నిజంగానే పార్టీ నుంచి బయటికి రాబోతున్నారా, ఆ రకంగానే వ్యాఖ్యలు చేశారా? కేసీఆర్ దేవుడైతే మరి దెయ్యాలు ఎవరు అంటూ కూడా ఒక ప్రశ్న మెదులుతుంది. అలాగే మనం చూసుకోవచ్చు, ఇక్కడ మరొక వ్యాఖ్య చేశారు, నా లేఖతో కాంగ్రెస్ బీజేపీ సమరపడాల్సిన పని లేదు అంటూ కూడా ఆవిడ వ్యాఖ్య చేయడం జరిగింది. అలాగే లోపాలు సరిచేసుకుని కేసీఆర్ నాయకత్వంలోనే, ఇక్కడ ఆవిడ పక్కన చెబుతూనే లోపాలు సరిచేసుకుని కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకెళ్తున్నామంటున్నారు. కానీ ఈ లేఖ ఎలా బయటపడింది అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది, మనం చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అంశం కనుక చూసుకున్నట్టయితే 200 కోట్ల స్థలం సేఫ్, జూబ్లీహిల్స్లో హైడ్రా దూకుడు, 2 ఎకరాల పార్క్ ల్యాండ్ పరిరక్షణ, ఆక్రమణదారుల చెర నుంచి విడిపించిన హైడ్రా. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ జూబ్లీహిల్స్ హైడ్రా దూకుడు ఏదైతే జూబ్లీహిల్స్లో హైడ్రా నిన్న 200 కోట్ల స్థలాన్ని సేఫ్ చేసింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే కవిత చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే కవిత రాసిన లేఖ గురించి ఇక్కడ క్లియర్ కట్గా ఇతర పార్టీ నాయకులు ఏమేమన్నారో చూద్దాం. కవిత మరో షర్మిల కాబోతుంది, కవిత లేఖపై ఎంపీ రఘునందన్ రావు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కవిత మరో షర్మిల కాబోతుంది అంటూ కూడా ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్య చేయడం జరిగింది. ఇక ఇదే అంశం గురించి మనం చూసుకున్నట్టయితే మరొక అంశం, నోటీసులకు భయం ఎందుకు, కాళేశ్వరంతో 62,000 కోట్ల వృధా, ఏ తప్పు చేయకుంటే ఉలుకెందుకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అలాగే మనం చూసుకున్నట్టయితే కాళేశ్వరం గురించి కూడా ఇటు కేసీఆర్కి అలాగే హరీష్ రావుకి అలాగే ప్రధానంగా ఈటలకి లేఖలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసలుకి తప్పు చేయకుంటే భయం ఎందుకు, కాళేశ్వరంలో 62,000 కోట్లు వృధా అయినాయి అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే నిజంగా ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఆ ప్రాజెక్టులో తప్పులు ఉన్నప్పుడు లేకపోతే ఆ ప్రాజెక్ట్ గురించి విచారణ జరగాల్సి వచ్చినప్పుడు ఎవరైనా సరే సహకరించాల్సిందే. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎందుకు సహకరించడం లేదు, అలాగే కేసీఆర్ విచారణకు హాజరవుతారా, ఒకవేళ తప్పు చేయకుంటే భయం ఎందుకు అని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీన్ని ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతలు, ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీగా తెలంగాణ చైర్పర్సన్గా నియామకం, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ, రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు ధాన్యం సేకరణపై కమిటీ అధ్యయనం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యతలు అప్పచెప్పింది. అలాగే చూసుకున్నట్టయితే ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్గా నియామకం అయింది. అలాగే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మాదిగలకు ఛాన్స్ ఇవ్వండి, మంత్రివర్గ విస్తరణ మరోసారి కదలికలు, విస్తరణపై పీసీసీ చీఫ్ హింట్ ఇవ్వడంతో పైరవీలు, తాజాగా సీఎంకు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వినతి పత్రం, రేవంత్ను కలిసిన మందుల సామెల్, అడ్లూరి, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాదిగలకు ఛాన్స్ ఇవ్వండి మంత్రివర్గ విస్తరణకి అని చెప్పి కూడా విస్తరణ విషయంలో కూడా మరోసారి కదలికలు నెలకొన్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, విస్తరణపై పీసీసీ చీఫ్ హింట్ ఇవ్వడంతో ఈ మేరకు పైరవీలు జరిగినట్లుగా తాజాగా సీఎంకు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఈ మేరకు వినతి పత్రాన్ని అందించారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరో పేపర్ చూసుకుందాం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ప్రధాన హెడ్లైన్, దేవుడి చుట్టూ దెయ్యాలు, పార్టీలో నాపై అంతర్గత కుట్రలు కుతంత్రాలు,
కుట్రలు చేసే ఆ దెయ్యాలే నా లేఖను లీక్ చేశాయి. ఇక్కడ కవిత స్పష్టంగా చెప్తుంది, పార్టీలో నాపై అంతర్గత కుట్రలు కుట్రలు చేసి ఆ దెయ్యాలు నా లేఖను లీక్ చేశాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, గత కొంతకాలంగా కవితలో బీఆర్ఎస్లో విభేదాలు నెలకొన్నాయి. కవిత బీఆర్ఎస్కి కొంచెం దూరం ఉంటుంది, తెలంగాణ జాగృతిని డెవలప్ చేయాలని చూస్తున్నారు అంటూ కూడా గత కొంతకాలంగా మనకి ప్రచారం జరుగుతుంది. అలాగే ఇటు కేసీఆర్కి, కవితకి, అలాగే కేటీఆర్కి కూడా గ్యాప్ వచ్చింది అంటూ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ బయటికి రావడం, ఆ లేఖలో డియర్ డాడీ అంటూ ఆవిడ మాట్లాడడంలో కూడా క్లారిటీగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా 2 పేజీలు కేసీఆర్కి సపోర్ట్గా ఉంటే 4 పేజీలు వ్యతిరేకంగా మాట్లాడింది. అంటే ఇటు డాడీని వాళ్ళ డాడీని, కేసీఆర్ని ఇటు సమర్థిస్తూనే ప్రశ్నించడం కూడా జరిగింది. అలాగే ఆ తప్పులను కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు దీంట్లో ఏ పాయింట్లు ఆవిడ అడిగారు. కేసీఆర్ దేవుడు, ఆయనే మా నాయకుడు, నాన్నకు లేఖ వెనుక వ్యక్తిగత ఎజెండా లేదు, రాసింది నేనే, తరచూ ఫీడ్బ్యాక్ ఇస్తుంటా, పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలని నేను ఆ లేఖలో ప్రస్తావించాను, నా లేఖ బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి, లోపాలపై చర్చించాలి, కోవట్టులను తప్పించాలి, అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత వ్యాఖ్యలు, ఆమె చెప్పిన దెయ్యాలెవరు అంటూ విస్తృత చర్చ. అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్ కట్గా, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితకు తెలంగాణ జాగృతి ఘన స్వాగత బ్యానర్లన్నీ నీలి రంగులోనే, కనిపించని గులాబీ జెండాలు, బ్యానర్లలో కనిపించని బీఆర్ఎస్ పేరు, కేటీఆర్, హరీష్ ఫోటోలు, భారీగా తరలి వచ్చిన అభిమానులు, కవితక్క సీఎం అంటూ నినాదాలు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇటు ఎయిర్పోర్ట్లో శంషాబాద్ విమానాశ్రయంలో చూసుకున్నట్టయితే కవితక్క సీఎం అంటూ కూడా నినాదాలు చేశారు. అలాగే అక్కడ ఎక్కడా కూడా బ్యానర్లో ఇటు కవిత, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఫోటోలు కనిపించలేదు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా నీలి రంగులోనే ఉన్నాయి కానీ బ్యానర్లు గులాబీ రంగులో లేవు. దీన్ని బట్టి కవిత మరొక పార్టీ పెట్టబోతున్నారా, లేదా నిజంగానే కేసీఆర్ నాటకంలో భాగంగా కవిత ఈ రకమైన డ్రామాకు తెరలేపారా? సరే, మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఆవిడ క్లియర్గా కోవట్టులు ఉన్నారు, కేవలం వాళ్ళే బయట పెట్టారు, నా పరిస్థితే, నా లేఖనే బయటపడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకీ ఇక్కడ అందరిలో మెదులుతున్న ప్రశ్నలు ఎవరంటే, ఆ దెయ్యాలు ఎవరు, ఆ కోవట్టులు ఎవరు? ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు, లేఖ రాసింది నేనే, ఫీడ్బ్యాక్ ఇస్తానంటూ కూడా ఆవిడ చెప్పడం. అలాగే పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలే, ఇక్కడ ఆవిడ ఒక విషయం కూడా చెప్పింది, పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలని నేను ఆ లేఖలో ప్రస్తావించాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు జరుగుతున్నాయా, ఈ నేపథ్యంలోనే ఆవిడ లేఖ రాయటం జరిగిందా? ఆ లేఖలో ప్రధానంగా ఆవిడ ప్రశ్నించిన అంశాలు కూడా చూసుకున్నట్టయితే, బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు మద్దతు ఇచ్చారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు అంటూ కూడా. నిజంగానే కేసీఆర్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారా? అందుకే కవిత ఈ మేరకు దూరమైందా? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే నాలేకే బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి, లోపాలపై చర్చించాలి, కోవట్లను తప్పించాలి, అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అంటూ కూడా ఆవిడ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్లారిటీగా చెప్తుంది, కోవట్లను తప్పించాలి, ఆ కోవట్లు ఎవరు, ఆ దయ్యాలు ఎవరు? అలాగే ప్రధానంగా లేఖ తరచూ రాస్తూ ఉంటామన్నారు, అసలు కేసీఆర్కి కవితకి పడ్డం లేదా? మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, కేసీఆరే డ్రామా చేయిస్తున్నారా, లేదా కేసీఆర్కి అలాగే కేసీఆర్కి కవితకి పడ్డం లేదా? కేసీఆర్ వీళ్ళు కవితకి దూరంగా ఉన్నారా, లేదా కవితను దూరంగా పెట్టారు, అందుకే కవిత ఈ మేరకు లేఖలు రాయడం జరిగిందా అనేది ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా కూడా చెప్పేది ఒకటి, నాలాగే ఇక్కడ ఆవిడ ఒక విషయాన్ని క్లారిటీగా మెన్షన్ చేస్తుంది, పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలనే నేను బయట పెడుతున్నా అంటూ కూడా ఆవిడ ఒక రకంగా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే, ఆవిడ రాసిన లేఖపై స్పందన, లేఖ ఓ డ్రామా, అంతర్గత ప్లాన్ చేసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీఆర్ జవాబు చెప్పాలి పొన్నం, కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు? అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్య చేయడం జరిగింది, ఇది లేఖ ఓ డ్రామా మాత్రమే, అంతర్గతంగా ఈ విషయాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. అలాగే దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలంటూ కూడా పొన్నం డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు అంటూ కూడా ప్రశ్నించారు. కవితకు ఆది శ్రీనివాస్ ప్రశ్నలు, బీఆర్ఎస్ మునిగే నావ, దూఖాలను చూస్తున్న కవిత బీర్లాయిలే. అయితే బీఆర్ఎస్ మునిగే నావ అని చెప్పి అందుకే కవిత బయటకు వచ్చాలని చెప్పి చూస్తుందంటూ కూడా ఇటు బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఎందుకు రాశారో అర్థం కాలేదు, కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్య మాటలు లేవన్న సంగతి ఇప్పుడే తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఓటీటీ డ్రామాలాగా ఉంది అంటూ కూడా
బండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు లేఖ ఎందుకు రాశారు, లేఖ రాయడం వెనక గల కారణాలు ఏంటి, అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు బండి సంజయ్ చాలా క్లారిటీగా చెప్పారు. లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఓటీటీ డ్రామా లాగా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే అర్థం కాలేదు, కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్య మాటలు లేవు అని సంగతి ఇప్పుడే తెలిసింది అంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే దీంట్లోనే ముందుంది ముస్లిం. బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం. కేసీఆర్ చుట్టూ దయ్యాలెవరు, కవిత లేఖ ఎక్కడికి దారితీస్తుంది, ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా, కూతురే ప్రశ్నించడంపై ఆందోళన, అసమ్మతి గలం వినిపించిన నేతలను బయటికి పంపించిన చరిత్ర, కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచామన్న జోష్ ఆవిరి, కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం. ఏదైతే కవిత లేఖపై ప్రధానంగా చూసుకున్నట్టయితే నేడు కేసీఆర్ వద్దకు కవిత లేఖ బహిర్గతంపై మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కవిత లేఖపై ఇటు బహిర్గత పార్టీలో ఉన్న లుకలుకలే కానీ అలాగే అంతర్గత సమస్యలే కానీ బయటపడ్డాయి. మనం చూసుకోవచ్చు ధిక్కారాన్ని జనరల్గా అయితే మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎవరైతే ప్రశ్నించడం మొదలు పెడతారో వాళ్ళు పార్టీకి దూరం అవుతూ ఉంటారు. మరి కవిత పార్టీలోనే ఉంటారా, లేదా కవిత కావాలని ఈ వ్యాఖ్యలు చూసి పార్టీ నుంచి బయటికి రాబోతున్నారా, కొత్త పార్టీ కవిత పెట్టబోతున్నారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా కేసీఆర్ని కలిసే అవకాశాలు ఉన్నట్లుగా కనబడుతుంది. ఒకవేళ కేసీఆర్ని కలిస్తే ఏదైతే లేఖ బహిర్గతంపై కూడా మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ జీవన శైలిలోనే సౌందర్యం, మహిళల భద్రత, సాధికారతకు ఆదర్శం, అభివృద్ధి, ఆత్మీయత, ఆత్మగౌరవానికి రాష్ట్రం ప్రతీక. హైదరాబాద్ సురక్షిత నగరం. మిస్ వరల్డ్ పోటీదారులు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో తెలంగాణపై జడ్జిలు అడిగిన ప్రశ్నలకు అద్భుత సమాధానాలు. విజేతలుగా మిస్ వెల్స్, టర్కీ, ట్రినిడాడ్, జాంబియా. ప్రధానంగా అయితే తెలంగాణ జీవన శైలిలోని సౌందర్యం అంటూ కూడా ఏదైతే మిస్ వరల్డ్ పోటీదారులు అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే పోటీదారుల విషయంలో కూడా హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఫైనల్లో తెలంగాణపై జడ్జిలు అడిగిన ప్రశ్నలు కూడా అద్భుత సమాధానం చెప్పారని విజేతలుగా మిస్ వెల్స్, టర్కీ, ట్రినిడాడ్, జాంబియా ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇటు మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా, రాష్ట్ర అభివృద్ధి సహకారానికి తప్పక తీసుకుంటా, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, ప్రతిపక్ష పదవి ఫామ్ హౌస్ లో పడుకోవడానికి కాదు, అసెంబ్లీకి హాజరై తప్పులు చెబితే దిద్దుకుంటా, మహిళలకు ఏడాది 21,000 కోట్ల రుణాలు, అదాని అంబానీలతో పోటీపడి వ్యాపారం చేయాలి, 5,612 నిమ్స్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇక పట్టాలిప్పించే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగిస్తున్నా, 450 ఎకరాల్లో హూందాయ్ కార్ల కంపెనీ, జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు నిన్న చెప్పుకున్న మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా కూడా మోదీని ఎన్నిసార్లైనా కలుస్తానని చెప్పి జహీరాబాద్ సభలో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మరొక అంశం ఏంటంటే అదాని అంబానీతో పోటీపడి మరీ వ్యాపారం చేయాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ 5,612 నిమ్స్ నిర్వాసితులకు కూడా ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని, గత రాజశేఖర్ హయాంలో మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనాయి, మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారు. అలాగే మనం చూసుకోవచ్చు ఆ బాధ్యతను కూడా పట్టాలిచ్చే బాధ్యతను కూడా జగ్గారెడ్డికి అప్పచెప్పారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ప్రధానంగా కేసీఆర్ రావాలని చెప్పి ప్రశ్నించాలని, కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్లో ఉండకుండా ఓడిపోయారు కదా ఫామ్ హౌస్లో ఉండకుండా బయటకు వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడి అసెంబ్లీలో చర్చించాలని, ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటామంటూ కూడా ఆయన ఈ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రానికి కేంద్రం సహాయం తీసుకుంటూ ఖచ్చితంగా నిధులు తీసుకొని వస్తాము, నిధులు ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఖచ్చితంగా తీసుకుంటా, ఖచ్చితంగా కేంద్రంతో కలిసి పనిచేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి స్వలాభం కోసం కాదు, కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, నేను ప్రజల కోసం ఏమైనా చేస్తాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పని ఆయన కేంద్రంతో కలిసి, అంటే కేంద్రంతో విభేదాలు ఉండేటప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కలిసి ముందుకెళ్ళరు. కానీ కేంద్రంతో విభేదాలు ఉన్న వాళ్ళ వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టేసి కేవలం అంటే రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసమే ఆయన ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నేషనల్ హెరాల్డ్ విరాళాలపై మళ్లీ కలకలం, పదవుల ఆశ చూపి వసూలు చేశారు, ఇది క్విట్ ప్రో కిందే వస్తుంది. ఇక రేవంత్, అహ్మద్ పటేల్, పవన్ బల్సల్ కొడితే కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చారు, ఢిల్లీ కోర్టులో ఈడీ అభియోగ పత్రం, నేడు నీతి ఆయోగ్ భేటీ, తెలంగాణ విషయంలో ఆవిష్కరించనున్న సీఎం రేవంత్. ఇలాగ నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే యాపిల్పై 25%
యూయూపై 50%. ఆగని ట్రంప్ సుంకాల రంకెలు. అమెరికాలో అమ్మే ఐఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలి, భారత్లో కానీ మరెక్కడా కానీ తయారు చేయవద్దని హుకుం. జూన్ 1 నుంచి EU ఉత్పత్తులపై 50% టారిఫ్ అని హెచ్చరిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరొక్కసారి ఖచ్చితంగా యాపిల్ ఐఫోన్లు ఇటు ఇండియాలో కాదు అమెరికాలోనే తయారవ్వాలి, ఇండియా కాకుండా భారత్లోనే కాకుండా ఏ దేశాల్లోనూ తయారైనా సుంకం పెంచుతాము అంటూ కూడా ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఐఫోన్లు అమెరికాలోనే తయారవ్వాలని, జూన్ 1 నుంచి EU ఉత్పత్తులపై కూడా 50% టారిఫ్ పెంచుతామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే టెక్ ఉద్యోగులకు కత్తెర. దిగ్గజ సంస్థల్లో కొనసాగుతున్న కోత. ఈ ఏడాది 61,000 మంది తొలగింపు. హార్వర్డ్పై నిషేధం నిలిపివేత. అమెరికా జిల్లా కోర్టు ఉత్తర్వులు. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నీలోఫర్ సూపరింటెండెంట్పై కొరడా. అవినీతి అక్రమాల ఆరోపణలు. ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో దొంగతనం జరిగిన నిర్లక్ష్యం. ప్రైవేట్ మందుల షాప్ నిర్మాణ వివాదం నేపథ్యంలో సస్పెన్షన్. అవినీతి ఆరోపణలతో పెట్లబుర్చు సూపరింటెండెంట్, సూర్యాపేట DMHO కూడా తొలగింపు. ప్రధానంగా చూసుకున్నట్టయితే నీలోఫర్లో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్లో దొంగతనంపై ఈ మేరకు నిర్లక్ష్యం జరిగిందని వాళ్ళ మీద కొరడా జులిపించడం జరిగింది. అలాగే భవనాలకు అనుమతి కోసం 8 లక్షల డిమాండ్. ఏసీబీకి చిక్కిన సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్. 4 లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని దరఖాస్తు తిరస్కరణ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ఏసీబీ వల్ల మరొకరు చిక్కారు. సికింద్రాబాద్ జోన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ ఈ మేరకు దొరకడం జరిగింది. 4 లక్షలు ఇచ్చి మిగతా సొమ్ము ఇవ్వలేదని చెప్పి కూడా దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అవినీతి చేపను పట్టుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే బెట్టింగ్ వికృత క్రీడ. ఐపీఎల్ ముసుగులో బెట్టింగ్ జూదం. ప్రజల్లో పాల్గొనడాన్ని చట్టాలతో ఆపలేం. ఆఫ్లైన్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. యాప్లను నిషేధించాలంటూ కేఏ పాల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ. స్వయంగా వాదనలు వినిపించిన పాల్ కేంద్ర ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్లపై ఖచ్చితంగా కొరడా జుల్పించాలని, అలాగే వాటిని నిషేధించాలంటూ కూడా కేఏ పాల్ వ్యాజ్యం దాఖలు చేశారు. స్వయంగా ఆయనే వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఇక నెక్స్ట్ మరో పేపర్ చూసుకుందాం. మరో పేపర్ కనుక చూసుకున్నట్టయితే ఈనాడు కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ అభివృద్ధికి ఇక్కడ కూడా ప్రధాన అంశం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తాం. మరో 50 సార్లైనా ప్రధానిని కలుస్తా. త్వరలో నిమ్స్లో హూందాయ్ కార్ల పరిశ్రమ. జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్. ఇటు రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం చూసుకుంటున్నాం, గత 2 పేపర్లో కూడా చెప్పుకున్నాం. ప్రధానంగా మరో 50 సార్లైనా ప్రధానిని కలుస్తానని, త్వరలో నిమ్స్ హూందాయ్ కార్ల పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానిస్తున్నా అంటూ కూడా ఇక్కడ సబ్ క్లాస్ ఇచ్చామని చూసుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుని విజ్ఞప్తి చేస్తున్నా, శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని ఆహ్వానిస్తున్నా అంటూ కూడా ఈ మేరకు ఆయన చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డాడీ డాటర్ లేక ఓ డ్రామా. రాష్ట్రానికి కొత్తగా 3 కేంద్ర సంస్థల మంజూరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇటు కవిత లేఖపై స్పందించడం జరిగింది. డాడీ డాటర్ లేక ఒక డ్రామా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మనం చూసుకోవచ్చు క్లారిటీగా బీఆర్ఎస్ మునిగిపోయే నావ అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆ నావ నుంచి బయటికి రావడానికి ఈ మేరకు కవిత ఈ డ్రామా చేస్తున్నారు అంటూ కూడా ఈ లేఖ రాయడం జరిగిందంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే చూసుకోవచ్చు బారాసాలో కోవట్లు ఉన్నారు, వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మన గత 2 పేపర్లో కూడా మనం చెప్పుకున్నదే కవిత లేఖ రాయడానికి అసలు ప్రధాన కారణాలు ఏంటి, కవిత ఎందుకు బయటకు రావాలనుకుంటున్నారు, నిజంగానే కోవట్లు ఉన్నారా లేకపోతే కేసీఆర్ వెనకుండి నడిపిస్తున్నారా అనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు కవిత లేఖ రాస్తారు? వాళ్ళ నాన్న అయినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు కదా, పార్టీలో ఉన్న సమస్యలు మాట్లాడుకోవచ్చు కదా కూర్చొని. కానీ ఎందుకు లేఖ రాశారు? ఆ లేఖ ఎందుకు కేవలం అమెరికా పర్యటనలో ఉన్నప్పుడే జరిగింది. అయితే కావాలని ఆమె ప్లాన్ చేస్తారా లేకపోతే నిజంగా ఆవిడ అన్నట్టు కోవట్లు దెయ్యాలు ఉన్నారా, అందుకే ఈ లేఖ బయటపడిందా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అలాగే చూసుకోవచ్చు చిన్న లోపాలపై ఆవిడ ఒకటే చెప్తున్నారు. బీజేపీ విషయం గురించి మాట్లాడుతూ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. మొన్న కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారు, దానికి గల కారణాలు ఏంటి, వదులుకోవాల్సిన అవసరం ఏంటి, మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు అంటూ కూడా ఆవిడ ప్రశ్నించడం జరిగింది. ఆవిడ అనేక ప్రశ్నలు ఏదైతే ఆల్రెడీ ఇటు ప్రజల్లో మెదులుతున్న ప్రశ్నలు ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రశ్నల్ని అడగడం జరిగింది. ఇక్కడ ఒక
క్వశ్చన్ అలా ఏంటంటే ఎందుకు ఆవిడ డైరెక్ట్గా మాట్లాడలేదు, ఎందుకు లేఖ రాశారు, ఆ లేఖ కూడా ఎందుకు అమెరికా పర్యటనలో ఉండగానే బయటకు వచ్చింది. ఆవిడ ఎప్పుడో మే 2న రాసిన లేఖ ఆల్మోస్ట్ 20 రోజుల తర్వాత అది ఆవిడ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ప్రధానంగా మరి ఈ లేఖపై ఇటు కేసీఆర్ స్పందిస్తారా? ఆల్రెడీ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇటు రాజకీయ నేతలు కూడా ఈ లేఖపై స్పందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు? మరి కవితను పార్టీ నుంచి బయటకు పంపిస్తారా లేదా కవితే కొత్త పార్టీ స్టార్ట్ చేసే అవకాశం ఉందా? అలాగే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే కవిత మరొక షర్మిల కాబోతున్నారా? ఎలాగైతే ఆంధ్రప్రదేశ్లో జగన్కి విరుద్ధంగా షర్మిల బయటకు వచ్చారో అలాగే కవిత కూడా కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి విరుద్ధంగా బయటకు వచ్చి పార్టీ పెడతారా? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లేదా ఇదంతా కేసీఆర్ డ్రామాలో భాగంగా కవిత ఆడుతున్న డ్రామానా, కేసీఆర్ వ్యూహంలో భాగంగా కవిత ఆడుతున్న డ్రామానా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలుకి మరి దీనిపై కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ స్పందిస్తారా? వాళ్ళు మౌనంగా ఉండడం వెనక గల కారణాలు ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రధానంగా చూసుకున్నట్టయితే 27 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం. ప్రమాదపు అంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశ నిర్దయ గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైనం. ప్రధానంగా చూసుకున్నట్లయితే నిన్న ఉరుములు మెరుపులతో కారణంగా ఇటు 227 మందితో ప్రయాణిస్తున్న ఇటు విమానం కూడా అటు ప్రమాదపు అంచుల్లో ఉంది భారత విమానం. ఆ మేరకు ఇటు పాకిస్తాన్లో ల్యాండ్ అవుదామనుకున్న వాళ్ళు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటమాడింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే బలిపీఠంపై పులి కరెంటు షాక్ ఇచ్చి మరి అంతమందిస్తున్నారు. చనిపోయాక గోళ్లు, చర్మం విక్రయాలు. అయితే ఎప్పుడైతే పులి చనిపోతుందో కరెంట్ షాక్ ఇచ్చి మరి పులిని చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో పులి గోడ్లు, చర్మంతో ఇటు వేటగాళ్ళు తీసుకొని అమ్మడం జరుగుతుంది. అలాగే 15 మంది వేటగాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ ప్రస్తుతం విచారణ జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే 15 చదరపు కిలోమీటర్లు 15,000 మంది బలకారు. దండకారణ్యంలో చివరి దశకు ఆపరేషన్ ఖగర్. మావోయిస్టు అగ్రనేతల అష్టదిగ్బంధనం, లొంగిపోయేందుకు కొందరి ప్రయత్నం. ప్రధానంగా చూసుకున్నట్టయితే 15 చదరపు కిలోమీటర్ల వ్యవధిలో 15,000 మంది బలకాలు. అయితే ఆపరేషన్ ఖగర్లో భాగంగా మావోయిస్టు అగ్రనేతలను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. లొంగిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే తప్పు చేయకుంటే భయం ఎందుకు? నోటీసులకే వణుకుతున్న బారాస పెద్దలు. అవినీతిలతో జేబులు నింపుకునేందుకు కాళేశ్వరం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా చూసుకుంటే ఏ తప్పు చేయకుంటే భయం ఎందుకు? కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే బారాస పెద్దలు వణికిపోతున్నారు. మీడియా ముందు మాట్లాడే బదులు కమిషన్కు వివరణ ఇవ్వచ్చు కదా. బ్యారేజ్ల పనుల్లో దోపిడీ జరిగినట్లు విజిలెన్స్, కాగ్, NDSA సంస్థలు నివేదికలు ఇచ్చాయి. అయితే ప్రధానంగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే ప్రశ్నించడం జరుగుతుంది. తప్పు చేయకుంటే భయం ఎందుకు? కాళేశ్వర విషయంలో ఏ ప్రభుత్వం అయినా సరే ప్రాజెక్టులు కడుతుంది. చూసుకోవచ్చు, ఇటు ఏ ప్రభుత్వం అయినా ప్రాజెక్టులు కట్టిద్ది. ఆ ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ప్రజలకు ఉంది. ఏ ప్రభుత్వం అయినా ప్రాజెక్టులు కట్టేది కేవలం ప్రజల సొమ్ముతోనే. మనం చూసుకోవచ్చు, ఏదైతే ప్రజలు ట్యాక్స్ రూపంలో పే చేస్తున్నారో ఆ సొమ్ముతోనే ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులు కట్టింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం కట్టారో ఆ కాళేశ్వరం కుంగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు కేసీఆర్, కేటీఆర్ అలాగే హరీష్లు దానికి సమాధానం చెప్పడానికి ధిక్కరిస్తున్నారు? మనం చూసుకోవచ్చు, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే భయం ఎందుకు? అదే క్వశ్చన్ని ప్రశ్నిస్తున్నారు. మీరు కనుక తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణకు రండి. మీడియా ముందు చెప్పే బదులు డైరెక్ట్గా చెప్పండి. విచారణకు వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పండి అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. అదే విషయాన్ని కూడా ఆయన ఒకటే అడుగుతున్నారు, కేసీఆర్ని కానీ, కేటీఆర్ గారిని, ఇటు అలాగే ఈటల్ని కానీ మీరు వచ్చి ఖచ్చితంగా మాట్లాడండి అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవినీతితో జేబులు నింపుకునేందుకే కాళేశ్వరం అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దీనిపై అసలుకి నిజంగానే కేసీఆర్, కేటీఆర్ ఖచ్చితంగా బయటకు వచ్చి చెప్తారా? కమిషన్కి విచారణకు హాజరవుతారా లేదా లాయర్లతో ముందుకెళ్తారా? అసలు లాయర్లతో వెళ్లాల్సిన అవసరం ఏంటి? తప్పు చేయకుంటే లాయర్లతో వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చి కమిషన్ ముందు ఏం జరిగింది అనేది వివరణ ఇచ్చుకోవచ్చు. మరి వారు ఏం చేస్తారు అనేది కూడా చూడాలి. చూసారు కదా, ప్రధానంగా అయితే ఇది వాల్టీ పేపర్లోని ప్రధాన అంశాలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత.